హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. అప్పటికప్పుడు చేసుకున్న 3 నుండి 6 నెలల వరకు నిల్వ ఉండే టమాటీ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఎర్రగా పండిన టమాటీలను తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోండి. వాటిని తడి లేకుండా శుభ్రంగా ఒక పొడి బట్టతో తుడుచుకుని ఆరబెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, టమాటీలు అస్సలు తడి ఉండకూడదు, లేదంటే పచ్చడి నిల్వ ఉండదండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సగం కప్పు వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక మనం ముందుగా తుడిచి ఆరబెట్టుకున్న 1 కిలో టమాటీలను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టమాటీలలో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు టమాటీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. 100 గ్రాముల వరకు చింతపండును వేసుకోండి. చింతపండు కూడా ఒకసారి బాగా టమాటీలలో కలిసేలాగా కలుపుకోండి. టమాటీలు పూర్తిగా ఈ విధంగా మెత్తగా మగ్గేంత వరకు బాగా కలుపుతూ మగ్గించుకోండి. ఈ విధంగా టమాటీలు పూర్తిగా మెత్తగా మగ్గాక ఈ టమాటీలను చల్లార్చుకోండి. టమాటీలు పూర్తిగా చల్లారాక 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. ఇప్పుడు కారం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. మరొక ప్యాన్లో సగం కప్పు వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 2 టీ స్పూన్ల వరకు ఆవాలను వేసుకోండి. ఆవాలు చిటపటలాడాక సగం టీ స్పూన్ మెంతులను వేసుకోండి. 2-3 ఎండుమిరపకాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి. వేసుకున్న పోపు దినుసులను ఒకసారి బాగా వేగేంత వరకు కలుపుకోండి. గుప్పెడంత వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోండి. వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకోండి. ఇంగువ పొడి వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి, తప్పకుండా వేసుకోండి. పోపు దినుసులు బాగా వేగాక ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న టమాటీ మిశ్రమాన్ని వేసుకోండి. ఇప్పుడు మన టమాటీ పచ్చడికి పోపు అంతా బాగా పట్టేలాగా కలుపుకోండి. వేడివేడి అన్నంలో ఈ టమాటీ పచ్చడిని వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే రుచి అదిరిపోతుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.